ఇంజనీరింగ్ కాలేజెస్లో సీనియర్ మోస్ట్ ప్రిన్సిపల్ ఆయన నాకు ఒక ఆలోచన రేకెత్తించాడు. ఈ స్టెప్కి చాలామంది దగ్గర చాలా నేర్చుకుంటుంటాం. ఆయన రేకెత్తించినటువంటి ఒక ఆలోచన ఏంటంటే, సుబ్రావ్ గారు, పిల్లలు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ పిల్లలు అంటే 18 సంవత్సరాల పిల్లలు జాగ్రత్తగా ఆలోచించాలమ్మా. రే, ఆ 18 సంవత్సరాల ఇంజనీరింగ్ పిల్లలు ఇప్పుడు 60 సంవత్సరాల ఇంజనీరింగ్ లెక్చరర్కి 60 సంవత్సరాలు, దాదాపు సీనియర్ మోస్ట్ లెక్చరర్కి. కొత్తగా ఫస్ట్ ఇయర్ చేరిన పిల్లోడికి 18 సంవత్సరాలు. వాడి స్థాయికి మనం దిగాలా, మన స్థాయికి వాడు రావాలా? ఇది ప్రశ్న. చెప్పండి దానికి ఆన్సర్. ఆయన వేసిన ప్రశ్న వెళ్తానన్నా కాసేపు కూర్చోమన్నా. ఆయన చాలా సీరియస్గా అడిగాడు. ఆయనకి తెలుసది మనం ఆ స్థాయికి దిగాలని, ఆల్టర్నేట్ లేదు. మీరు కూడా వేసుకోవచ్చు ఈ ప్రశ్న. 3వ తరగతి క్లాస్కి వెళ్తున్నావు, 3వ తరగతి పిల్లల స్థాయికి వెళ్తామే కదా. ఎంపతి అంటే అదే కదా. రైటా రాంగా? నేను పెద్ద పుడింగిని, ఆ పిల్లోడు నేను చెప్పినట్టు వినాలనుకుంటే క్లోజే. అవునా కాదా? అది ఆయన వేసిన ప్రశ్న. నేను దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాను. నేను ఆ పదాన్ని జస్ట్ ఏదో కాలేజీకి వెళ్తే ఆయన రైట్ చేసినాడు ఆ వాక్యాన్ని. మనం ఆ పిల్లల స్థాయికి వెళ్ళటం ఎట్లా? ఇది దాదాపు ఒక 2-3 నెలలు అయింది. మైండ్లో తొలుస్తూనే ఉంటుంది నాకు. అది ప్రయత్నం చేస్తున్నా ముందు. ఎందుకంటే నేను ప్రయత్నం చేసి 60 సంవత్సరాలని 18 సంవత్సరాలు 19 సంవత్సరాల పిల్లల స్థాయికి ఎట్లా పోవాలని ప్రయత్నం చేస్తూ లాస్ట్ మంత్ పెట్టాము ఇక్కడ స్టెప్ తరపున. 200 మంది వచ్చారు. దిగాం మేము చాలా స్థాయికి. అసలు ఎంత ఆనందం వేసిందంటే, బాగా కనెక్ట్ అయ్యారు. ఇర్రెగ్యులర్గా ఈ మొత్తం ఈ రోడ్లు గీట్లు బాగాలేక గందరగోళంలో వచ్చిన పిల్లలు కూడా గంటలో పూర్తి కనెక్ట్ అయిపోయారు. మీరు కనెక్ట్ కావడం చాలా తేలిక. అది అట్లా వచ్చినటువంటి శ్రీనివాసరావు గారు ఇప్పుడు ప్రజెంట్ ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్. ఒకసారి గట్టిగా ఆయనకు కూడా తప్పట్లు కొట్టండి లైసెన్స్ బట్టి. ఆయన అట్లాగే మా స్టెప్కి ఆచార్య ఎన్జీ రంగా ఎంతో వ్యవసాయం పిచ్చి. మా స్టెప్కి ఒక ఎన్జీ రంగా లాంటి మా స్టెప్పు మేము ప్రారంభించినప్పటి నుంచి అరవింద్ మాస్టారు, నేను, ధర్మారెడ్డి, మేము అందరం ప్రారంభించినప్పటి నుంచి ఏ కార్యక్రమం కూడా నేను కూడా ఉంటానని చెప్పనేటువంటి దీంతో మాకు రైతు మిత్రుడు, రిటైర్డ్ ఎంప్లాయీ. మేమైతే మా స్టెప్ మిత్రులందరం కలిసి ఎన్జీ రంగా అని పిలుస్తాం. గోవార సాంబశివరావు గారికి ధన్యవాదాలు. అట్లాగే విరంగపురంలో పేద పిల్లల్లో కాన్సెప్ట్, సామాన్యమైన పిల్లలు శక్తివంతంగా మారాలని, సామాన్యమైన వ్యక్తులు శక్తివంతంగా మారాలని ప్రయత్నం చేస్తున్నటువంటి జీవీఆర్ కోచింగ్ సెంటర్, స్టెప్ మొదటి నుంచి ఉన్నటువంటి జీవీఆర్కి, అట్లాగే రామారావు అన్నకి, వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 5 నిమిషాలు అంటే మిగతా అందరం కలిసే ఉన్నాం. వీళ్ళు కొత్తగా వచ్చినారు. మీలో ఇప్పుడు చివరి ఘట్టంలో ఉన్నాం. మనం నేర్చుకున్న దానిలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి, బయట నుంచి వచ్చిన పెద్దలకి ఒకటి ఎగ్జిబిట్ చేద్దామని నా ఆలోచన. అది శిలా నీవే శిల్పి నీవే పాట అందరం కలిసి పాడదామని నా ఆలోచన. పాడదామా? ఎక్కడ బెసుగు లేకుండా శివయ్య వస్తాడు. శివయ్య పాట పట్టుకుంటాడు. 3 చరణాలు ఆపకుండా తీయండి. ఆ పాట తీయండి. ఒక పాటని, పిల్లలకి పనికొచ్చేటువంటి ఒక పాటని 3 చరణాలు నేర్పాము సార్. అది జనరల్గా ఆ పాటని శివయ్యరా స్టాండింగ్లో ఇప్పుడే తిన్నారుగా. గట్టిగా కింద నుంచి పలికితే ఆ నిద్ర కూడా పోద్దని పలికిస్తున్నాను నేను. సార్ వాళ్ళ కోసం కాదు. స్టాండింగా ఒకసారి అందరూ స్టాండ్. మాట్లాడకూడదు.
వాళ్ళకు కూడా ఒక పాట పేపర్ ఇవ్వండి. ఇదిగో ఇక్కడ గోపాల్, ఇదిగో వాళ్ళకి. ఇంకోటి కూడా ఇవ్వు, జీవీఆర్ గారి కూడా. ఈ పాట కాపీలు. ఈ పాటను మనం ఓన్ చేసుకున్నాం స్టెప్గా పిల్లల్లో తీసుకెళ్ళడానికి, యూత్లోకి తీసుకెళ్ళడానికి ఈ పాటను మనం ఓన్ చేసుకున్నాం. ఇంకొక షీట్ ఇక్కడ జీవీఆర్ మాస్టర్ కూడా తెచ్చివ్వండి. రైట్, అందరం స్టాండర్డీస్లో నిలబడి, స్టాండర్డీస్ అటెన్షన్ ఏదో ఉన్నాయిగా, అటెన్షన్లోనా స్టాండర్డీసా? కరెక్ట్, ఆ అటెన్షన్లో నిలబడి. స్టాండర్డీస్ అంటే ఈజీ, ఇట్లానే ఉన్నాం కదా. రైట్, అటెన్షన్. కొట్టట్లా పిల్లలైతే మళ్ళీ కొడతారు టక్కని. మన స్టూడెంట్స్ క్లాసులో అటెన్షన్ అనగానే ఎగిరిట్టు కొడతారు వాళ్ళు. రైట్, ఓకే. ఇప్పుడు ఈ పాట శివయ్యతో పాటు మనం కలిసి పాడదాం. శివయ్య మాస్టర్ మనకు నేర్పాడు ఇది. రెడీ? మొత్తం పాట మొత్తం మధ్యలో ఎక్కడ కోరస్ లేదు, అందరం కలిపి పాడతాం మనం. రెడీ? 1 2 3 స్టార్ట్. సృష్టిలో నిన్ను నీవు మలచుకుంటూ నిలిచిపో చరితలో, ఉడమిలో అణువణు నీవే పరవశించుట నేర్చుకో. జీవితం ఇక మళ్ళీ రాదు, సార్థకం చేసుకో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. గాయపడకుండా గేయమవుతుందా, కలత చెడకుండా మెదడు కావ్యమవుతుందా. ఉరికి భయపడితే శిలలు శిల్పమవుతాయా, అలకు భయపడితే నావా దరికి చేరేనా. ఆటుపోటులు ఎదురు చెప్పలేని జీవితమున్నదా, ఓర్పును సరి చూడకుండా మార్పులు సాగున్నదా. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. ఆడపిల్లను పుట్టనివ్వు, ఆడపిల్లను పెరగనివ్వు, ఆడపిల్లను చదవనివ్వు, ఆడపిల్లను ఎదగనివ్వు. ఆడపిల్లలే పుడతికి ఆడవాళ్ళు, ఆడ జన్మే లేకపోతే అమ్మే లేదు. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. విజ్ఞానమొక్కటి చాలదు, వివేకమును అలవరచుకో. ధనము ఒక్కటి చాలదు, నీ గుణమును సరిచేసుకో. కలిమిలేములు కష్ట సుఖములు తారగమనం తెలుసుకో. మనిషి మనిషిగా మారేటందుకు మార్గమున్నది ఎంచుకో. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో. రైట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. అందరూ ఎవరికి వాళ్ళు తప్పట్లు కొట్టుకోండి గట్టిగా. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి ఈ 2-3 రోజుల్లో, ఈ 3 రోజుల్లో మనకి క్లాసులకు వచ్చి సిన్సియర్గా మనకి కొన్ని పాఠాలు చెప్పినటువంటి గుంటూరు మెడికల్ కాలేజీ సైక్రాటీ ప్రొఫెసరు డాక్టర్ ఉమాజ్యోతి గారు, ప్రొఫెసర్ అరవింద్ గారు, ప్రొఫెసర్ అబ్బయ్య గారు, అట్లాగే బయట నుంచి వచ్చినటువంటి ఆ లెక్చరర్స్ అందరికీ, మన ప్రిన్సిపల్ అయినటువంటి కృష్ణయ్య గారికి,
ధర్మారెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికి కూడా, అట్లాగే ముఖ్యంగా ఇన్నిసార్లు వర్క్షాపులు పెట్టినా ఇక్కడ మనకి షెల్టర్ ఇచ్చి, రూమ్ ఇచ్చి, అన్నం పెట్టి, రూములు ఇచ్చి, ఎక్కడా కూడా అక్కడ ఆమె నిలబడి వడ్డిస్తూ, ప్రతిసారి వచ్చి ఆమె నిలబడి వడ్డించడం, పెట్టడం కాదు, ఆమె నిలబడి వడ్డించటం, ఇది నిజంగా చాలా గొప్ప విషయం. వాళ్ళిద్దరికీ ఈ ఈ ఈ ధ్యాన కేంద్రం వ్యవస్థాపకులైనటువంటి అబ్బూరి కోటేశ్వరరావు గారికి, వాళ్ళ మిస్సెస్కి ఒకసారి గట్టిగా తప్పట్ల ద్వారా మన అభినందనలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అది అట్లాగే ఇక మీరు ఫీడ్బ్యాక్, మీకు సర్టిఫికెట్లు, మీ దగ్గరికి సర్టిఫికెట్లు, ఎవరి సర్టిఫికెట్ వాళ్ళు తీసుకోవటమే. ఈ సర్టిఫికెట్లో ఒకసారి ఇవ్వండి. ఇది సర్టిఫికెట్. మీరు చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఈ సర్టిఫికెట్. బాగుందా? బాగుందా? రైట్. దీనిలో పేరు ఒక్కటి మీరు రాసుకోవాలి. చాలా నీట్గా రాసుకోండి. మీరే బాగా రాస్తారని వదిలిపెట్టేసినాం. ఆడ పేరు నీట్గా రాసుకోండి. వీలైతే లామినేషన్ చేయించి ఇంట్లో పెట్టుకోండి. సర్టిఫికెట్ చాలా బాగా ఉంటుంది. సర్టిఫికెట్లు వెళ్ళేటప్పుడు ఎవరు కూడా తీసుకెళ్లకుండా వెళ్ళొద్దు. దానికి సపరేట్గా సర్టిఫికెట్లు ఇవ్వటం ఉండదు. మీ సర్టిఫికెట్లన్నీ మీ దగ్గరికి చేరతాయి. మీరు పేరు రాసుకోవటం మీకు ఇచ్చినట్టు లెక్క. ఫోటోలు దిగాలంటే మీరు నిలబడి అయిపోయిన తర్వాత ఆ సర్టిఫికెట్ తీసుకుంటున్నట్టుగా ఫోటోలు మీరు ఎంతసేపు అయినా మేము కూడా రెడీగా ఉంటాం. అది ఇస్తున్నట్టు ఫోటో కావాలనుకుంటే చివరిదాకా ఉండి ఆ ఫోటోలు దిగి పోండి. ఏంటి ఫోటోలు దిగాలి, మధ్యలో పెట్టద్దు, ఆ దుకాణం మధ్యలో పెట్టకుండా. ఇప్పుడు మనం ఫీడ్బ్యాక్కి వెళ్తున్నాం. మెటీరియల్లో విజయ సోపానాలని ఒక మెటీరియల్ ఇచ్చారు, ఒక 40 కొటేషన్లు. ఇంకా చాలామంది ఇక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు వాటిని. ఆ 40 కొటేషన్స్, మనం ఏ కొటేషన్స్ అయితే ఈ గోళ్ల మీద పెట్టామో దానికి సంబంధించిన కొటేషన్లన్నీ 40 కొటేషన్స్ ఒక షీటు. ఇది ఏ స్కూల్లోనైనా రాయడానికి వీలైన కొటేషన్ ఇది. అదొకటి. మైండ్ ఫిట్నెస్ కూడా ఒక మెటీరియల్ ఇచ్చాను, అది కూడా ఒకసారి చూడండి. అట్లాగే ప్రసంగికుల నైపుణ్యాలు, అది కూడా ఒకసారి స్టడీ చేయండి. మీకు ఇచ్చిన మెటీరియల్ ఇంటికి వెళ్ళిన తర్వాత స్టడీ చేసుకొని అది ప్రయత్నం చేయండి. వాటిల్లో ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని ఎప్పుడైనా అడగచ్చు. లాస్ట్ నిర్మాణానికి సంబంధించి ధర్మారెడ్డి అన్న 2 అంశాలు చెప్పాడు. ఒకటి, మీరు కూడా స్పందిస్తే మీ స్కూళ్ళల్లో, మీరు పనిచేసే స్కూళ్ళు, అది ప్రభుత్వ స్కూల్ అయినా, బడ్జెట్ స్కూల్ అయినా, ఒక కాలేజీ అయినా, ఇంజనీరింగ్ కాలేజీ అయినా, ఏ స్కూల్ అయినా, ధర్మారెడ్డి గారితో మాట్లాడితే, ధర్మారెడ్డి గారితో టైం ఫిక్స్ చేసుకుంటే, ఒక డేట్స్ గందరగోళం లేకుండా ప్లాన్ చేసుకొని స్టెప్ ఒక ఆర్డర్లో, ఒక డిసిప్లిన్గా, ఒక సిస్టమేటిక్గా వాటిల్లోకి వెళ్ళాలనేటువంటిది ఒక ఆలోచన. అందుకని దీన్ని ఆ నిర్మాణానికి సంబంధించి, అట్లాగే మెంబర్షిప్ కూడా 100 రూపాయలు మెంబర్షిప్. అది మీరు 100 రూపాయలు మెంబర్షిప్ వల్ల ఉపయోగం ఏంటంటే మీకు ఒక ఐడి కార్డు వస్తుంది మెంబర్గా, స్టెప్ మెంబర్ సర్టిఫికెట్ కూడా వస్తుంది. ఆ 100 రూపాయలు మీకు ఎప్పటికైనా కౌంట్ అవుద్ది. మీకు వచ్చేటువంటి మెటీరియల్ ఏ వర్క్షాప్ జరుగుతున్నా మీరు రాకపోయినా మీకు ఆ మెటీరియల్ కానీ అది కావాలన్నా, ఈ దీనిలో ఇన్వాల్వ్ కావాలన్నా ఆ మెంబర్షిప్ ఉంటుంది. అది కొంచెం సీరియస్గా ఉన్న వాళ్ళే దాన్ని సీరియస్గా ఉంటూ ఒక మెంబర్గా చేరినటువంటి వాళ్ళు 10 మందికి ఉపయోగపడటం. స్టెప్ మెంబరు, అతని టీచరు, స్టెప్ మెంబరు సాయంత్రానికి ఆ బీర్ షాప్ పక్కన, బార్ షాప్ పక్కన నిలబడి డ్యాన్స్ చేస్తుంటాడని అంటే అటువంటి వాళ్ళు మాత్రం దయచేసి ఆ మెంబర్షిప్ తీసుకోవద్దు. విలువలు ఉండాలని మనం చెప్పేటువంటి ప్రధానమైన సూత్రాలు 3: నైతికత, ఏకాగ్రత, జ్ఞానం. ఈ 3 లేనటువంటి వ్యక్తులు ఆ మెంబర్షిప్ తీసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. అది పెద్ద సీరియస్ అయినటువంటి అంశం కాదు. ఎట్లయినా మా స్కూల్లో ఒక 10 మందిని చేరుస్తామంటే 10 మంది మెంబర్స్ ఉన్నటువంటి ఒక పుస్తకం ఉంటుంది, అది కూడా తీసుకోండి, చేర్చండి. ఒక 10 మంది మీరు టీం ఉంటే మీ ఎప్పుడు రమ్మన్నా మేము ఆ స్కూల్కి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు ఒక 10 మంది టీమ్గా ఉంటే, అట్లాగే మీ గ్రామంలో 10 మంది ఉంటే, అట్లాగే మీ స్కూల్లో 10 మంది ఉంటే, మీ కాలేజీల్లో 10 మంది ఉంటే, ఒక టీమ్గా ఉంటే దానికోసమే, ఆ టీం కోసమే ఆ డబ్బులు మొత్తం మళ్ళీ మీకే ఖర్చు పెట్టడం జరిగింది. మేము ₹1 డబ్బులు కూడా ఆశించేటువంటి అంశం ఉండదు. దీన్ని మీరు తీసుకోండి. మెంబర్షిప్ కూడా ఎందుకు పెట్టినామంటే ఆర్గనైజేషన్ యొక్క దీనికి కూడా ఎంతమంది సభ్యులు ఉన్నారనేటువంటిది. అట్లానే మీ ఏరియాలో కూడా, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మీ ఏరియాలో, మా తుళ్ళూరులో, మా అమరావతిలో
మా 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 ఏరియాలో మేము ఒక చిన్న మూమెంట్ నడుపుతాం అనేటువంటి ఆలోచన ఉంటే, మీరు ఒక 5-6 కలిసి ఉంటే, 5-6 కలిసి ఉంటే, 10 మంది కలిసి ఉంటే ఏ పనైనా చేయొచ్చు. ఏ మండలంలోనైనా ఒక 5-6 చాలు మరి మీరు పని చేయడానికి. అటువంటి మండలాల్లో మాకు తెలిసిన మాకు పరిచయం ఉన్న వాళ్ళని కూడా మీకు పరిచయం చేస్తాం. కలిసి ఒక మూమెంట్ని అందరం కలిసి ఒక మూమెంట్ని నిర్మించడానికి ప్రయత్నం చేద్దాం. కలిసి పని చేద్దాం. కలిసి మార్పు తీసుకొద్దాం. ఓకేనా? 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 రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక ఫీడ్బ్యాక్ మాట్లాడుతూ ఉండండి. ఇక మీరు మాట్లాడుతుంటే వినటమే మా పని. చక్కగా మాట్లాడండి. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా చెప్పండి, రాసుకుంటారు. మా పిచ్చయ్య గారు ఎక్కడున్నాడు? రాసుకుంటా ఉంటాడు. అవి రాసుకున్నవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాం. అందరం ఎవరు పర్ఫెక్ట్ కాదు, రాసుకున్నాయి. అట్లాగే రేపు కూడా ఈ నైట్ కూడా ఇక్కడే ఉంటున్నాం మేము, ఒక 15-20 మంది. రేపు కూడా ఇక్కడ కూర్చుంటాం. రేపు ఏం చేస్తామంటే అసలు ఈ స్టెప్ భావజాలం ఏంటి ఇంకా అర్థం చేసుకోవాల్సింది ఉంది. దాన్ని ఎట్లా స్కూళ్ళల్లోకి కాలేజీల్లోకి ఎట్లా తీసుకెళ్లాలో మాట్లాడుకుంటాం. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు రేపు ఉదయం 9 గంటలకల్లా, 8 గంటలకు వస్తే టిఫిన్ ఉంటుంది, 9 గంటలకల్లా వస్తే మధ్యాహ్నం దాకా కూర్చొని తక్కువ మంది ఉంటాం. సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళం ఉంటాం. ఎవరైనా రావచ్చు. మేమైతే ఇప్పుడు 10 మంది రెడీగా ఉన్నాం. ఇంకెవరైనా వచ్చి కలవచ్చు రేపు మార్నింగ్. ఇక్కడ ఈ దగ్గర ఊళ్ళు వాళ్ళు, తుళ్ళూరు వాళ్ళు, తాడికొండ వాళ్ళు, దగ్గర ఊళ్ళు వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే సీరియస్గా రేపు ఉదయం 10 ఇక్కడ రావడానికి ప్రయత్నం చేయమని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఫీడ్బ్యాక్ మీరు నాగభూషణం గారు పేర్లు ఇచ్చారా సార్? ఎవరన్నా ఆ నాగభూషణం గారు పిలుస్తారు, వచ్చి ఫీడ్బ్యాక్తో మాట్లాడాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. సర్టిఫికెట్ ఇక మేము మాట్లాడేది ఏం లేదు సార్, వెళ్ళిపోవాలి అని అనుకుంటున్న వాళ్ళు ఒక్క పావు గంట తర్వాత సర్టిఫికెట్ మీ దగ్గరకు వస్తుంది, మీ చేతికి అందిద్ది. తర్వాత మీరు ఇక్కడ ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎట్లాగా అనుకున్నాం కాబట్టి 4-5 గంటలకి గంటే, ఈ గంట సేపు మిగతా వాళ్ళకి కూడా వినడానికి ప్రయత్నం చేయమని కోరుకుంటా ఉన్నా. నాగభూషణం గారిని ఇక ఈ ఫీడ్బ్యాక్ కార్యక్రమాన్ని నడపవలసిందే కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ 3 రోజుల శిక్షణ కార్యక్రమంలో మనం తెలుసుకున్నటువంటి అంశాలు, కూర్చోన్నా, నువ్వు కూర్చో. ప్రదేశము అయిపోయింది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం ఒపీనియన్, ఈ యొక్క కార్యక్రమానికి మీరు ఏ విధంగా సహకరించగలరో తెలియపరచవలసిందిగా కోరుతున్నాం. అయితే క్లుప్తంగా 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాల్లోనే మీరు చెప్పవలసినటువంటి ఈ విషయాన్ని చెప్పాలి. అంతేగాని బాగా ఎక్స్ప్లెనేషన్ రూపంలో పోకూడదు. ఈ పాయింట్లు మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీ పేరేంది, ఏ జిల్లా నుంచి వచ్చారు, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఈ 3 రోజుల శిక్షణా కార్యక్రమము మీకు ఉపయోగపడిందా లేదా, ఈ స్టెప్ లక్ష్యాలు ఎలా ఉన్నాయి, బాగున్నాయా లేదా, ఈ స్టెప్ లక్ష్యాలు బాగుంటే ఈ స్టెప్కి మీరు ఏ విధంగా సహకరిస్తారో క్లుప్తంగా అరటి పండు ఒలిసి పెట్టినట్టుగా చెప్పాలి. అంటే ఇప్పుడు ఒక పండు చేతికి ఇచ్చామనుకోండి, వాళ్ళు దాన్ని ఒలుచుకొని తినేదానికి కొంత టైం పడుతుంది. అట్లా కాకుండా మనం జ్యూస్ ఇచ్చేసామనుకోండి, త్వరగా మనం వర్క్ అయిపోతుంది. కాబట్టి మీరు జ్యూస్ లాగా మీ యొక్క అభిప్రాయాల్ని సంక్షిప్తంగా చెప్పాల్సిందిగా కోరుతున్నాము. మొట్టమొదటిగా తిరుపతిరావు గారు రావాల్సిందిగా కోరుతున్నాము. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సుబ్బారావు మాట్లాడిన తర్వాత ఎవరు మాట్లాడినా ఫెయిల్ అవుతారు సార్. ఎవరు మాట్లాడినా ఎంత గొప్పగా మాట్లాడే చాలా మంది ఉన్నారు ఇక్కడ. నాన్ స్టాప్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఎవరు మాట్లాడినా సరే మీకు ఇష్టం ఉండదు. ఈ 3 రోజులు ఆ చెవుల్లో ఉన్నటువంటి స్వరం వచ్చేసి సుబ్బారావు వేసిన ప్రస్తావన ఇంటికి రావడా, ఆయన వాయిస్ లో ఉన్నటువంటి మోటివేషన్ ఎక్స్ట్రాడనరీ అండ్ ఎక్సలెంట్. అయితే ముందుగా నన్ను పరిచయం చేసుకోవాలని చెప్పేసి చెప్పారు. నా పేరు జిల్లా తిరుపతిరావు, మాది ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట. నేను ఇది 3వ రావడం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుని ఉంటారు ఒకసారి వచ్చిన పని అయిపోయింది బాబు అని. ప్రతిసారి కొత్త మోడిఫికేషన్ ఉంది ఇక్కడ. నేను అదే అనుకున్నాను ఫస్ట్ టైం వచ్చినప్పుడు. మేము వచ్చిన సమ్మర్ లో వచ్చాము. ఆ యొక్క పిరమిడ్ ధ్యాన కేంద్రంలో కనీసం 11 కూడా ప్లేస్ లేదు.
లోపల పడుకుంటే దోమలు, బయట పడుకుంటే చలి, చలికాలం వచ్చాం, సమ్మర్ వచ్చాం. అయినప్పటికీ కూడా మరి ఇంతమందిని మనస్సులో నాపెట్టుకున్నటువంటి మరి సుబ్బారావు గారితో నాకు 15 ఏళ్ల ప్రస్తావన. ఆయన ఎప్పుడు కూడా అలా అంటుంటారు, ఎందుకంటే నాకు ఏ సమస్య వచ్చినా సరే ఫస్ట్ స్మాల్ క్లాస్ సుబ్బారావు గారికి వెళ్తుంది. మాకు డిగ్రీ కాలేజ్ ఉంది, నేను దాని ప్రిన్సిపల్ని. ఒక వొకేషనల్ జూనియర్ కాలేజ్ ఉంది, అడ్వకేట్ గా కూడా నేను కంప్లీట్ చేశాను. అన్న యొక్క కోఆర్డినేషన్ లో ఎంఎస్సీ సైకాలజీ కూడా చేశాను. అయితే మరి ఒక 2 అంశాలు మీ ముందు ఉంచాలనుకున్నాను ఇక్కడ. దయచేసి నెక్స్ట్ ఎవరు మాట్లాడినా సరే తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అటెన్షన్ పే చేసే పరిస్థితి లేదు. సరే ఫోన్ మీరు కనుక మాట్లాడుతున్నారు అంటే అర్థం ఏంటంటే నన్ను మూసుకొని కూర్చోరా బాబు చెప్పినట్టు అర్థమవుతుంది. ఎందుకంటే ఎంతో మంది టీఈఓలు క్లాస్ చెప్పినా కూడా టీచర్లు వచ్చేసి కంట్రోల్ ఉన్నటువంటి పరిస్థితి మేము చూసాం. మేము అనేక మంది టీచర్స్ దగ్గరికి వెళ్తాం, అయినా సరే టీచర్స్ పాఠం చెప్పడం అంటే ఈ భూమి మీద చాలా కష్టమైన పని. ఇలాగ నాకు జీవించడం కష్టం కాదు, టీచర్స్ పాఠం చెప్పడం నా దృష్టిలో చాలా కష్టమైన పని. అయితే మరి సుబ్బారావు గారు ఎందుకు చేస్తున్నారు ఈ పని? ఎందుకంటే చాలా మంది వచ్చేసి భోజనం తర్వాత చాలా మంది అడుగుతున్నారు. లాస్ట్ రోజు చాలా మంది అడిగారు. ఫస్ట్ రోజు వచ్చేసి మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసాం, తర్వాత వచ్చేసి సెకండ్ డే ఫుల్ టైం పెట్టాం, థర్డ్ డే కూడా ఆల్మోస్ట్ మధ్యాహ్నంతో క్లోజ్ అయిపోయింది. మరి మూడో రోజు మన సంగీతం తరగతి మేము కూడా గెస్ చేసాం, నేను గెస్ చేశాను. ఎందుకంటే క్లాస్ అయిన తర్వాత అందరి దగ్గరికి పుస్తకాలు వస్తాయేమో, మీరేమో చందాలు రాస్తారా? ఎందుకంటే ఏ మీటింగ్ లోకి వెళ్ళినా సరే తప్పనిసరిగా చందాలకు బుక్కులు అనేటువంటి మీటింగ్ అనేది మీ దగ్గర నుంచి మీరు పార్టిసిపేట్ చేయాలి. ఎటువంటి చందాలు లేకుండా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఎవరైతే చాలా క్లాసెస్ మేము అటెండ్ అయ్యాం, పెయిడ్ క్లాసెస్ అటెండ్ అయ్యాం, కనీసం వేలకు వేలు తీసుకొని ఏసీ కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ పెడుతూ ఉంటారు. కానీ మరి ఎటువంటి రూపాయి ఆశించకుండా మరి ఇక్కడ అప్పుడు కోటేశ్వరరావు గారు భోజనం నిజంగా చూస్తే నలుగురు చుట్టాలు వస్తే 4 దిక్కులు ఉండేటువంటి కుటుంబాల నుంచి మనం బయటకు వచ్చాం. అయినా సరే 4 రోజుల వచ్చిన ఎటువంటి ఇబ్బంది పడకుండా అమ్మ పెట్టినట్టుగా నాన్న చూసుకున్నట్టుగా అప్పుడు కోటేశ్వరరావు గారు తప్పటికి మనందరి తరఫున ఒకసారి చెప్పకూడదు. నిజంగా ఈ టైంలో ఒక అన్నం పొందలాగా వాళ్ళు ఆ అన్నదానం చేసి నిలబడిన అందరికీ వడ్డించిన గురుగారు కూడా చెప్పడం జరిగింది. మరి నిజంగా ఫస్ట్ క్వశ్చన్ మనం ఆన్సర్ రాసినాక ఒక అసైన్మెంట్ ఇచ్చినప్పుడు ఈ ప్రపంచంలో అత్యంత పురాతనమైనటువంటి తరగతి ఏది, పాఠశాల ఏదంటే అందులో ప్రకృతి రాశాం. ఏసీటీస్ కరెక్ట్. మన ప్రకృతిలో పుట్టినటువంటి చేప వచ్చేసి చేప పుట్టగానే అయింది. ఎసాను పక్షి వచ్చేసి పక్షి రోజుల్లో గాలింది. మరి జంతువు వచ్చేసి పుట్టిన తర్వాత మెల్లగా వచ్చింది, తర్వాత నడిచింది, తర్వాత వచ్చేసి పరిగెత్తింది దాని యొక్క జీవనం కోసం. కానీ మనిషి ఎందుకు, మనిషి మాత్రమే ఎందుకు ఈ 4 కోట్ల మధ్య మరి శిక్షణ పొందుతున్నారు? మనిషికి ఎందుకు వచ్చింది ఈరోజు ఏదో తెలుసు. ఈరోజు ప్రత్యేకత అని చెప్తే మరి అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. మనందరం దానికోసం వచ్చాం. ఒక మనిషికి మాత్రమే 84 లక్షల జీవరాశులు. ప్లీజ్ ఒక మనిషి మాట్లాడుతుంది, ఇంకో మనిషి మాట్లాడదు. దయచేసి కోఆపరేట్ చేయలేనటువంటి సంస్కృతి కేవలం మనిషికే చెప్పాల్సి వస్తుంది. మనిషికి చెప్పాల్సి వస్తుంది ఎలా కూర్చోవాలో, మనిషికి చెప్పాల్సి వస్తుంది ఎలా ఉండాలో, మనిషికి చెప్పాల్సి వస్తుంది ఎలా మాట్లాడాలో. కానీ జంతువులకు ఎవరు ఇటువంటి తడవలు పెట్టే పరిస్థితి లేదు. అందుకని నా సమయం దాటిపోయింది కాబట్టి వాటి పేరు వస్తుంది. కానీ లాస్ట్ లో ఒక చెప్పలను గాంధీకి ఎవరు కూడా అపాయింట్మెంట్ అడ్రస్ ఇవ్వలేదు. మరి అటువంటి నేటి గాంధీగా మనందరి అందగా ఎవరు అపాయింట్మెంట్ ఎవరికైనా సరే సామాజిక బాధ్యత నాదని చెప్పేసి మీకు కనపడే స్టెప్ వేరు, మీకు కనిపించే స్టెప్ ఇంకా 3 అర్థాలు ఉంది, అది కనిపించదు. అటువంటి వ్యక్తుల యొక్క సమాహారమే మన స్టెప్. దానికి రథసారథి ప్రత్యూష్ సుబ్బారావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ రోజున మానసిక పక్షపాత దినోత్సవం. మానసిక పక్షపాత దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 6వ తారీఖున మనం నిర్వహించుకుంటాం ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి ఆ మానసిక రుగ్మతల నుంచి మనందరం బయటపడే విధంగా ఇటువంటి తరఫీదులు మనం ఎప్పటికప్పుడు పడాలి. సుబ్బారావు గారికి మరి ఓపెన్ గా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ రోజు 3 రోజుల క్లాస్ ని తర్వాత మనం వెంటనే మర్చిపోతాం.
దీని తర్వాత ఏంటి, ఒక కుగ్రామం, బస్సు లేనటువంటి గ్రామం, సౌకర్యాలైనటువంటి గ్రామం, రోడ్డు లేనటువంటి గ్రామానికి కొన్ని వందల మందిని మనం తీసుకొచ్చగలిగాం. మీ అందరి యొక్క సహాయ సహకారాలతో మన స్టెప్ నెరవేర్చబడతా ఉంది. కాబట్టి మరి తర్వాత దీన్ని కొనసాగించాలంటే అందరూ రాలేని పరిస్థితి. కాబట్టి నెలకు ఒకసారైనా 15 days ఒకసారైనా ఒక క్లాస్ ని మీరు వర్చువల్ గా ఆన్లైన్ గా కనుక దీన్ని కొనసాగించగలిగితే రానటువంటి వాళ్ళ విశాఖపట్నం జిల్లా వాళ్ళు ఉన్నారు, శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ఉన్నారు. బేసికల్ గా ఖచ్చితంగా 3 days వచ్చేసి ఆఫ్లైన్ అటెండ్ అవ్వాల్సిందే. రిమైనింగ్ డెవలప్మెంట్ కొనసాగించడం కోసం మీ చేతిలో దేశంలో అద్భుతమైనటువంటి వ్యక్తులు మీ చేతిలో ఉన్నారు. కాబట్టి వారితో వర్చువల్ క్లాసెస్ కూడా దీన్ని కొనసాగిస్తే ఇంకా అద్భుతమైనటువంటి జ్ఞానాలు పొందడానికి అవకాశం ఉందని చెప్పేసి చిన్న విన్నపాన్ని మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చినటువంటి మీ అందరూ కూడా స్వస్తి స్వస్తి నమస్తే. థ్యాంక్ యూ. నెక్స్ట్ కే గోపాల్ గారు 1-2 నిమిషాల్లో ముగించాలి. 5 నిమిషాలు అయింది. ఈ విధంగా అయితే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది. వేదికను అలంకరించిన గురువులకు మరియు నా తోటి ఉపాధ్యాయ మిత్రులకు మరియు తల్లిదండ్రులకు విద్యార్థులందరికీ నమస్కారం. ఈ 3 రోజుల్లో మనము ఎన్నో తెలియని అనుభవాలను అనుభూతులను నేర్చుకున్నాము. మరియు మన లోపాలను సరిదిద్దుకునే విధంగా ఎన్నో అంశాలు మనకు తెలిసినే అయినా పాటించే విధంగా మనకు ఎన్నో బోధనలు చేశారు. ఇక్కడ వసతులు చూస్తే అబ్బూరి కోటేశ్వరరావు గారి ధ్యాన మందిరం నుండి వారు భోజన వసతులే కానీ మనకు వాటర్ నీటి వసతి, పడుకోవడానికి ఎన్నో వసతులు ఎంతో ఖర్చుతో ప్రయాసాలు కోర్చుకొని బృహత్తరంగా మనకు సహకారం అందించారు. వారికి కూడా కృతజ్ఞత చెబుతున్నాను. ఈ 3 రోజులు మనం ఇది వినియోగించుకొని మన గ్రామంలో అంటే మొదట మన కుటుంబంలో పాటించుకుంటూ మన బంధువుల నుంచి, మన గ్రామం నుంచి, మన పాఠశాల నుంచి దీనిని అభివృద్ధి పరచుకుంటూ దినదినాభివృద్ధి చేస్తూ సమాజాన్ని ఒక ముందడుగు వైపుగా లోపాలు లేని విధంగా బాగుపరచుకోవాలని కోరుకుంటున్నాను. కృతజ్ఞతలు. ఈ పేరు కూడా ఇంకా ఉండేవాడు. మీరు రోజుల నుంచి పోతా ఉంటుంది. నెక్స్ట్ కేవీఎల్ నరసింహారావు గారు. ఇక్కడ 12 మంది 13 మంది ఉన్నారు. మనం శక్తివంతులుగా తయారు చేస్తున్నాం అని చెప్పి అనుకుంటున్నాం. కానీ మనం మాట్లాడడానికి వెనపడుతుంటే మనం శక్తిహీనులుగా ఉంటాం. కాబట్టి ఎక్కువ మంది వచ్చి మీ అభిప్రాయాలు వెలిపించాలి. అందరికీ నమస్కారాలు. నా పేరు కేవీఎల్ నరసింహారావు. నెల్లూరు జిల్లా నుంచి వచ్చాను. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ జడ్పీ బాయ్స్ హై స్కూల్ పెట్రోల్ చేస్తున్నాను. ఈ స్టెప్ 3 రోజుల శిక్షణా తరగతులు మన కుటుంబానికి, మన పాఠశాలకు చాలా బాగా ఉపయోగపడతాయి. మన పాఠశాలలో చెప్పేటటువంటి పాఠాలతో పాటు వీటిని కూడా జోడించి చెప్పే అవకాశం ఉంటుంది. గతంలో కూడా మనం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము. ఇక నుంచి ఒక సిస్టమాటిక్ వేలో మనము చేయడానికి ఒక అవగాహన అనేది వచ్చింది. ఇది మొదటి విషయం. ఇంకా 2 విషయాలు. వ్యక్తిత్వ వికాస శిక్షణా తరగతుల్లో మనం నేర్చుకున్న అంశాలను బట్టి నేను గ్రహించినటువంటి విషయాలు, గతంలో నేను నేర్చుకున్నటువంటి విషయాల్లో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి 2 విషయాలు అని నేను అనుకుంటున్నాను. అవునో కాదో మనం తెలుసుకుందాం. ఒక సీనియర్ ప్రొఫెసర్ వంగపల్లి విశ్వనాథం గారు ఒక సమావేశంలో ఈ విధంగా మాకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, స్పందన యుధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్. ఆ శిక్షణా తరగతులకు వచ్చినప్పుడు భోజనాలు చేసే టైంలో సార్ కూడా మాతో పాటు క్యూలోకి వచ్చేసారు. క్యూలోకి వచ్చి భోజనం అయిన తర్వాత చేతులు కడుగుతున్నాడు. మామూలుగా మనం ఏం చేస్తామంటే ఆ చేతుల్ని బయట విడిగా కడుగుతాం, నీళ్లు నేల మీద పెట్టి. నేను గమనించిన విషయం ఏంటంటే సారు ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గర చేతులు కడుగుతున్నాడు. అంటే ఒక చుక్క కూడా నీరు వృధా కాకూడదు అనేటటువంటి కాన్సెప్ట్తో అది చేశాడు. నేను గమనించాను. ఆ రోజు నుంచి
నేను కూడా అటువంటి సందర్భం వచ్చినప్పుడు అదే ఫాలో అవుతాను సార్. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, మా ఇప్పుడు పనిచేసేటటువంటి స్కూల్లో ఇంతకుముందు మాకు బాలనాగమ్మ గారు అనే బాలనాగమ్మ గారు హెచ్ఎం మేడం అనేవాడు. ప్రేయర్లో మనం నిలబడినప్పుడు, ప్రేయర్లో మనం కండక్ట్ చేసేటప్పుడు, గెస్ట్గా నిలబడినప్పుడు అందరూ పిల్లలు జాతీయ గీతం పాడుతూ ఉంటారు, మనము సైలెంట్గా ఉంటాం, వింటూ ఉంటాం. కానీ ఆ మేడం ఏం చేస్తుందంటే పిల్లలతో పాటు మేడం కూడా జాతీయ గీతాన్ని ఆలపిస్తుంది సార్. నేను ఐ అట్రాక్ట్ సో మచ్ సార్. నేను ఇప్పుడు అదే ఫాలో అవుతాను సార్. జాతీయ గీతం పాడుతున్నప్పుడు విద్యార్థులతో పాటు నేను కూడా పాడతాను సార్. అది మంచి సాటిస్ఫాక్షన్. అది చూసిన తర్వాత మా స్కూల్లో స్టాఫ్ కూడా కొంతమంది గమనించి బాగుంది కదా అని చెప్పి ఫాలో అవుతున్నారు సార్. ఈ రెండు నేను నేర్చుకున్నటువంటి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన విషయాలు అవునా కాదుగా నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ సార్, మనము విద్యార్థులకు సమాపకంగా అందరూ టీచర్లు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి సమాపకంగా 2 విషయాలు మన విద్యార్థుల్లో మెదడుగా ఎక్కించాలి సార్. మొదటి విషయం ఏంటంటే, మన జీవిత కాలంలో మనం ఎన్నాళ్ళు బతుకుతాం, ఎన్ని సంవత్సరాలు బతుకుతాం అనేది మనకు తెలియదు. సంపూర్ణ జీవితము 100 years అనుకున్నప్పుడు మొదటి 20 సంవత్సరాలు మనం కష్టపడినట్టయితే మిగిలినటువంటి జీవితము చాలా సుఖంగా, ఆనందంగా, హాయిగా, ఆహ్లాదంగా గడిచిపోతుంది అనేటటువంటి విషయాన్ని మనము విద్యార్థులకు చెప్పాలి. అంటే మొదటి 20 సంవత్సరాలు మనము కష్టపడి బాగా చదివి మంచి పౌరులుగా తయారైతే మనం సుఖంగా జీవిస్తాం. అదే 20 సంవత్సరాలు బాధ్యత లేకుండా ఒక అస్తవ్యస్తమైనటువంటి విధానాల్లో మనం పోయినట్టయితే మిగిలిన జీవితము నీకు భారం అవుతుంది, బ్రతుకే భారం అవుతుంది, కష్టపడాల్సి వస్తుంది అనేటటువంటి విషయాన్ని మనము సున్నితంగా విద్యార్థులకు చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇది కూడా మా మేడం గారు చెప్పింది, బాలనాగమ్మ మేడం గారు చెప్పింది, నేను ఏ సభకు పోయినా టీచర్లు ఉంటే ఇవి విషయాలు. ఇంకొక విషయం ఏంటంటే, విద్యార్థులను ఉద్దేశించి మీ గురించి మీ తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. మా బిడ్డ మంచిగా తయారు కావాలి, బాగా చదువుకోవాలి, మంచి ఉన్నత స్థితిలో ఎదగాలి అని మీ తల్లిదండ్రులు మీ గురించి ఆలోచిస్తున్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా మా దగ్గర చదువుకునేటువంటి విద్యార్థులు మంచిగా తయారు కావాలి, సమాజాన్ని బాగు చేయాలి, ఈ విద్యార్థి ఎక్కడ చదివాడంటే ఈ పాఠశాలలో చదివాము అనేటటువంటి ఒక మంచిగా తయారు కావాలి. అదేవిధంగా గవర్నమెంట్ ఇప్పుడు మన ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. మనం చదువుకునే రోజుల్లో మనకి ఇటువంటి అవకాశాలే. నీకు నీ అభివృద్ధి కోసము, నీ యొక్క అభివృద్ధి కోసము, నీ యొక్క బాగు కోసము ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. అదేవిధంగా ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా మీ గురించే, మీ మంచి కోసమే ఆలోచిస్తున్నాయి. నీవు నీ గురించి ఏం ఆలోచిస్తున్నావు, నీవు నీ గురించి ఏం ఆలోచిస్తున్నావు అనేటటువంటి ఒక ప్రశ్న మనము విద్యార్థులకు వేసినట్టయితే వాళ్ళలో కూడా ఒక లక్ష్యం అనేది ఆ విద్యార్థి దశ నుంచే వాళ్ళకి అలవాటు అవుతుంది. ఆ లక్ష్యాన్ని వాళ్ళు సాధించడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఆ బీజం నాటడము, విత్తనం నాటడం అనేది మన బాధ్యత. కాబట్టి ఈ 2 విద్యార్థుల్లో మీరు ఇంప్లిమెంట్ చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదికకు నా నమస్సుమాంజలి సెలవు తీసుకుంటాను. గారికి ధన్యవాదాలు. మరలా మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. మీరు ఏం చెప్పాలో ఒక క్లారిటీలోకి రావాలి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ కార్యక్రమం ఎలా ఉంది, మీకు ఏమి నచ్చింది, మీరు ఏమి నేర్చుకున్నారు, ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు, మీరు మారుతున్నారా లేదా, మీ పిల్లలు అక్కడ మారడానికి ప్రయత్నం చేస్తారా లేదా, ఈ సంస్థకు మీరు సహకరిస్తారా లేదా, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఈ విషయాలన్నింటి పేరు క్లుప్తంగా మీరు వివరంగా ఇవ్వాలి. మీరు అక్కడ క్లాస్ రూమ్ లో ఎదుర్కోబోయే సమస్యలకి ఇక్కడ పరిష్కారం దొరికిందా లేదా, ఇలాంటి వాటిపైన మీరు కొంచెం చెప్తే ఆ యొక్క ఎఫెక్ట్ మరలా మీకు అక్కడ గ్రౌండ్ లెవెల్ పోయిందో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. 5-6 నిమిషాలు అవుతుంది, 2-3 నిమిషాలు 4 నిమిషాల్లో కంప్లీట్ చేయండి. సిహెచ్ మైత్రి అందరికీ నమస్కారం అండి. కృష్ణా జిల్లా
కృష్ణా జిల్లా తోటవల్లూరు మండలం కొట్టిది లంక అనే ఒక లంక గ్రామంలో మండల పరిషత్ ప్రైమరీ స్కూల్లో పనిచేస్తున్నాను. నేను ఇక్కడికి వచ్చే 2 రోజుల ముందు కూడా నేను ఒక సీనియర్ టీచర్ని. నా జాబ్ పర్పస్లో నా జాబ్ రీత్యా నేను ఇంట్లో కూడా ఆ సమస్యను తీసుకెళ్ళిపోయి జాబ్ రిజైన్ చేసే అనే స్థితికి వచ్చాను. నేను అట్లాంటప్పుడు నేను మెసేజ్ చూశాను గ్రూప్లో. ఇది నాకేమైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నా ఫ్రెండ్స్ నాకు తెలిసిన వాడు ఎవ్వరు లేకపోయినా నేను ఒకదాన్ని వచ్చాను. వచ్చినందుకు ఇక్కడ నాకు వచ్చిన తర్వాత సార్ సుబ్బారావు సార్ చెప్పినటువంటి క్లాసులు కానీ అందరూ సీనియర్స్ చెప్పినటువంటి ఎన్నో విషయాలు ఐ కెన్ చేంజ్ మై సెల్ఫ్ అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. ఎవరినో ఉద్ధరించడం కాదు, ఫస్ట్ మై సెల్ఫ్ నేను మారుతాను. ఆ తర్వాత నా కుటుంబం, తర్వాత నా పాఠశాలలో ఉన్న విద్యార్థులు. ఆ స్థితికి నేను ఇప్పుడు ఈ 3 రోజుల క్లాస్ తర్వాత నేను రాగలిగాను. ఇక్కడ రావడం నేను ఎంతో అది ఒక ఆనందకరంగా భావిస్తున్నాను. అలాగే మీరు ఏమైనా చేస్తారా అని అడిగారు. నేను ఫస్ట్ టైం వచ్చాను. ఫస్ట్ టైం వచ్చి ఇంకా ఈసారి వచ్చేటప్పుడు కనీసం ఇంకొకరిని తీసుకురావడానికి నా ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఇంకా చేయగలం అనేది గమనించాను. అలాగే ఇక్కడ నిస్వార్థంగా ₹1 కూడా తీసుకోకుండా 3 రోజుల నుంచి మనకి షెల్టర్ ఇచ్చి భోజనం పెట్టి ఇన్ని సౌకర్యాలు కల్పించినటువంటి ఆ దంపతులకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అన్నదాత సుఖీభవ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై టీచర్. సిహెచ్ మైథిలి, కృష్ణా జిల్లా, తోటవల్లూరు మండలం. థ్యాంక్ యూ. ఈ విధంగా క్లారిటీతో చెప్తే కొన్ని విషయాలు మళ్ళా పునశ్చరణ అవుతాయి. థ్యాంక్ యూ. జానకిరామ్ గారు సార్. Good afternoon. Good afternoon, sirs and madams. Thank you. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం నేర్చుకోవడం అంటే తగ్గుంటం అనేది నేర్చుకుంటామని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రిన్సిపల్ సార్ ఇక్కడ అంటే చాలా ఏజ్ పర్సన్, అంత ఏజ్ పర్సన్ కమ్ ప్రిన్సిపల్ సార్ తక్కువ శాలరీలో జాయిన్ అవుతూ ఇప్పుడు ఆఫ్టర్ రిటైర్మెంట్ ఎక్కువ రిటైర్ పెన్షన్ తీసుకుంటూ అయినప్పటికీ కూడా అందించి అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిచయనే ఉంటున్నారు. ఇప్పటికి కూడా ఈ రోజు ఆయన క్లాసులో మాత్రం తగ్గడం మనిషికి కృతజ్ఞత భావం ఉండటమే అత్యంత విలువైనటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. కమర్షియల్ గా ఆయన చెబుతూ అంటే కామన్ సబ్జెక్ట్ ద్వారా చెబుతూ మనం అందరం కూడా రుణగ్రస్తులే కదా. అటువంటిప్పుడు తల దిలుసుగా మనం ఉండే ఇయాలతయ మనకు ఉన్నదా? మనం యూనివర్సిటీగా ఉండవలసిన అవసరం ఉన్నదా? నువ్వు రుణపడి ఉండవలసి ఉంటే ఎంతమందికి రుణపడి ఉంటున్నావు? నీ గురువు గారికి, తల్లిదండ్రులకి, సమాజం, ప్రకృతికి ఎంతమందిని నువ్వు వినియోగించుకొని పైకి వచ్చే వ్యక్తులు నీకెందుకు తల తెలుసు? ఫర్ ఎగ్జాంపుల్ శ్మశానం మధ్య మనం ప్రశ్నిస్తుందంట, ఎవరా గొప్పవాడు అంటే ఒకసారి శ్మశానం వైపు చూడు. నీలాంటి గొప్పవాళ్ళు ఎంతో నీకంటే గొప్పవాళ్ళు అందరూ కూడా మట్టిలో కలిసిపోయారు కదా. మరి నీకెందుకు ఈ గొప్పతనం? ఎందుకు తల తెలుసు? నీకుండే హోదా ఏంటి? అందరం కూడా నేను కూడా మాకు సహజంగా నేను క్లియర్ చేసేది ఏంటంటే వీఆర్ ఆల్ టీచర్స్. That's all. We are all teachers. We are not creators. We are not creators. So how can we claim that something is ours? ఈ భూమి నాది అంటే భూమి ఏదో పక్కున అవుతున్నట్టుగా. అదే ఒక ఆఫ్రికన్ చీఫ్ జస్టిస్ అని చెప్తారు. అంటే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మీ. నో, we belongs to the land. మనము మెర్జ్ అయిపోయేది ల్యాండ్ తో తప్పిస్తే మనం ల్యాండ్ మెర్జ్ చేసుకోలేం కదా. నువ్వెంత ఆఫ్టర్ ఈ జీవిత సత్యాలు తెలుసుకుంటే మనం తగ్గుండడం అనేది మనం ఇక్కడ నేర్చుకునే విషయంగా నేను భావిస్తున్నాను. ఇంకా ఐడియాలజీ పరంగా చెప్పినట్లయితే ఐడియాలజీ ప్రేమ, కరుణ, పాజిటివ్ యాటిట్యూడ్స్ ఇవన్నీ చెప్తున్నారు. దీనికి ముందు ఈ స్టెప్ ఐడియాలజీ ఏంటంటే ఒకే ఒక ఐడియాలజీ. Every Indian should have such kind of ideology. No one should contradict with that ideology. That is the ideology of Indian Constitution.
ఫ్రెటర్నిటీ, ఈక్వాలిటీ, లిబర్టీ, సోదరభావంతో వెళ్ళండి అని చెబుతుంది. అదేవిధంగా ఈ ఈక్వాలిటీని సాధించడానికి ప్రయత్నం చేయండి. ఎవ్రీ వన్ ఆఫ్ us have God's what is the political equality, what about economic equality and social status? What important we have to strive in order to achieve them అనే విధంగా ఈ మంచి మనసు కలిగిలో నేను సభ్యునందుకు మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, థ్యాంక్స్ ఎ లాట్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నేను ఒక విషయం రివీల్ చేయాలనుకుంటున్నా. అంటే మనం ఈ 3 days క్లాస్లో మొత్తం ఎక్కువ టైమ్స్ ఇన్న పదం ఏంటి చెప్తారో అన్న. టోటల్ 3 daysలో అన్ని క్లాసులలో చేంజ్ అన్న పదం ఎక్కువ టైమ్స్ వినపడింది. ఎవరు మారాలంటే నేను మారాలని చాలా మంది హ్యాండ్స్ పవర్ఫుల్గా రేజ్ చేసిండ్రు. అయితే మనం మారినావా లేదనేది ఎవరు చెప్పాలి? మనం చెప్పలేము, మనల్ని చూసి వేరే వాళ్ళు చెప్పాలి. అయితే దీనికి ఒక చిన్న ఇష్యూ చెప్తా. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్లే వచ్చిండ్రు. అతను తాగుబోతు, అతను మారాలనుకొని వచ్చిండు. ఆ తాగుబోతు ఎందుకంటే వాళ్ళ వైఫ్ అనేది విపరీతమైన ఖర్చు చేయిస్తుంది అతనితో. షాపింగ్ కానీ ఏం వాడదు, వేరే వాళ్ళకు చూయించుకుంటుంటుంది. ఆ వచ్చి మారిన తర్వాత వాళ్ళు ఏంది, అబ్బా ఈ క్లాస్ ఇంత అద్భుతంగా ఉంది కదా అని చెప్పి ఇన్విటేషన్ చేసిండ్రు. మాకు ఫుడ్ ప్రొవైడ్ చేసిండ్రు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత చేసిన తర్వాత ఆ ఫుడ్ తినుకుంటా సార్ అన్నాడు కదా, ఆ డ్రింక్స్ ఫుడ్ తినుకుంటా ఆహారం చాలా బాగుంది మీరు ప్రొవైడ్ చేసింది అంటే, అప్పుడు ఆమె వెళ్ళి ఏం చెప్పిందంటే బయటికి వెళ్ళి, గురువుగారు నా మెడలోని హారం చూసి ఆ హారం చాలా బాగుంది అని మళ్ళీ అందరికీ చూపించుకుంటుంది. అదే వాళ్ళు నిన్న హస్బెండ్ బయటికి వెళ్ళి ఏం చేసిందంటే, అబ్బా గురువుగారు మేము పెట్టిన కూల్ డ్రింక్స్ తాగి ఆహా రమ్ము చాలా బాగుంది అని అన్నాడు అని చెప్పి అతను మళ్ళీ ఫ్రెండ్స్తో వెళ్ళి తాగడం నేర్చుకుంటుంది. ఇక్కడ వచ్చిన ఉద్దేశం ఏంటంటే అతను తాగుడు వ్యసనం అని తెలిసి మార్చుకోవాలని వచ్చిండు. ఆమె షాపింగ్ వ్యసనం మార్చుకొని మనం అందరం కలిసి ఉండాలి, జీవించాలని వచ్చిండు. కానీ వాళ్ళకి ఇక్కడ చెప్పిన విషయం ఏమర్థమైంది? వాళ్ళ మైండ్లో ఏది ఉందో అదే అర్థమైంది. వాళ్ళు మారినట్టే కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చి మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ను బట్టి మీరు మారినరా లేదా అనేది వాళ్ళు ఎదుటి వ్యక్తులు చెప్తారు. ఆ ఫీడ్బ్యాక్ అనేది ఎట్లా ఉండాలంటే, మీరు ఎందుకు వచ్చిండ్రు, వస్తే ఈడ ఉన్న సబ్జెక్టు ఈగో, ఫీలింగ్స్, ఎమోషన్స్ సబ్జెక్టులోకి వెళ్ళొద్దు. ఈ సబ్జెక్ట్ ఇది నేర్చుకున్నమాట కాదు, అది నీకు ఎక్కడైనా ఉపయోగపడిందా, తర్వాత దీనికి నువ్వు నెక్స్ట్ ఏం చేస్తావు. 3 లైన్లు ఎందుకు వచ్చిండ్రు క్లారిటీ ఉంటేనే. ఎందుకంటే ఇక్కడ 200 members ప్లస్ ఉన్నారు. ఇప్పుడు 1 minute మీరు వేస్ట్ చేసినట్టు 200 minutes వేస్ట్ చేసినట్టు. లా ఆఫ్ గివింగ్ నేచర్ ప్రకారం ఏంటంటే నువ్వు 200 minutes మళ్ళీ పే బ్యాక్ చేయాల్సిందే. 200 minutesకు నీ లైఫ్లో వేస్ట్ అవుతుంది. 200 minutes లైఫ్ టైం వేస్ట్ చేస్తున్నావు వేరే వాళ్ళది. ఇక్కడ 1 minute నువ్వు వేస్ట్ చేస్తే మిగతా 200 membersది నువ్వు తీర్చుకోవాల్సిందే. అందుకోసం మీరు చాలా జాగ్రత్తగా 3 లైన్లు, పెద్ద కన్ఫ్యూజన్ లేదు, క్లారిటీ ఉంది, ఇక్కడ స్పష్టంగా ఉంది మాకైతే. అందుకోసం 3 నిమిషాలు ఎందుకు వచ్చిండ్రు, ఎందుకనే తెలియకుంటే 3 రోజులు విలువైన సమయం వేస్ట్ అయిపోతుంది. ప్రపంచంలో అత్యంత విలువైంది ఆయుష్ కరిగిపోతుంది. ఎందుకు వచ్చిండ్రు అనేది తెలియకుంటే. ఎందుకు వచ్చిండ్రు, వచ్చిన దానికి మీకు ఇంప్లిమెంట్ అయిందా లేదా, సాటిస్ఫాక్షన్ అయిందా లేదా, తర్వాత దీనికి ఏం చేస్తారు నెక్స్ట్, అంతే. 3 లైన్లలో చెప్పాలా. మీరు చెప్పలేదంటే మీరు కాదు డిసైడ్ చేయాల్సింది. నేను మారినా, నా దగ్గర ఇంతుంది అంతుంది, ఆ పైత్యం అంతా వేస్ట్ అన్నట్టు. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్, సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమొచ్చింది అది మీరు ఎవరైనా చెప్పగలిగిన వాళ్ళు ఉంటే రండి, 3 minutesలో కన్క్లూడ్ చేయండి. ఒక్కటేసారి చెప్తున్నా దాన్ని పట్టుకోగలిగినప్పుడు అప్పుడే మారినట్టు కదా. థ్యాంక్ యూ. స్టెప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ 3 రోజుల శిక్షణా కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీ అందరికీను నా యొక్క జై భీములు. ప్రత్యేకంగా ప్రత్యూష సుబ్బారావు సార్ గారికి, ధర్మారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదములు. జై భీములు. సార్ నా పేరు సుజాత. నేను నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుండి వచ్చాను. ఎంపీపీ స్కూల్లో ఎస్జిటిగా పనిచేస్తున్నాను. నాకు ఈ స్టెప్ ప్రోగ్రాంకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇంతకుముందు కూడా 2 సంవత్సరాల క్రితం నుండి నేను ఈ స్టెప్ ప్రోగ్రామ్స్కి వస్తున్నాను.
ఈ స్టెప్ ప్రోగ్రాంలకి అటెండ్ అవుతున్నాను. తర్వాత ఎప్పుడు వచ్చినా ఈ స్టెప్ ప్రోగ్రాంలో మనకి అన్ని కొత్త కొత్త విషయాలే ఉంటున్నాయి. అన్నీ మనకు తెలిసినట్టుగానే ఉంటాయి, కానీ వాటిని మనము అప్లై చేయడం లేదు. అవి ఎలా అప్లై చేయాలి, పిల్లల్లో ఎలా మార్పులు తీసుకురావాలి, వాళ్ళల్లో మంచి ఆలోచనలు ఎలా నింపాలి అనేటువంటివన్నీ కూడా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకుంటున్నాను. అట్లాగే నేను మారాలి ఫస్ట్, తర్వాత నా కుటుంబాన్ని మార్చాలి, తర్వాత నా తరగతి గదిలోని పిల్లల్ని మారుస్తున్నాను. అంటే నాకు వీలైనంత జ్ఞానంతో, నేను తెలుసుకున్న విషయాలతో, ఆలోచనలతో ఇంకా నేను స్టెప్లో కంటిన్యూస్గా ఒక వాలంటీర్గా పనిచేస్తానని మీకు అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇంకా అక్కడెక్కడ మాట్లాడుతూ ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే మాట్లాడేవారు. హలో, అందరికీ నమస్కారం సార్. నేను పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలో ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ 3 విషయాలు చెప్పమన్నారు: నైతికత, ఏకాగ్రత, జ్ఞానం. ఈ 3 అంటే జ్ఞానం మనం ఇస్తానే ఉన్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన అంశాలు ఏంటంటే నైతికతకి చాలా 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 ఇంపార్టెంట్ ఉంది. క్యారెక్టర్ అనే దాన్ని మనం పిల్లలకి ఇవ్వటమే అనుకున్నాం ఇప్పుడు వరకు. అసలు ముందు అది మనం తయారు చేసుకుంటేనే మన పిల్లలు మనల్ని ఫాలో అవుతారు అనేటువంటి గొప్ప విషయాన్ని ఇక్కడ తెలుసుకున్నాను. ఇది చిన్న విషయంలో మీకు చెప్తాను. ఒక రైతు తనకు ఉన్నటువంటి 2 ఎకరాల పొలాన్ని, చెరుకు పొలాన్ని కోయడానికి 2 అన్నదమ్ములకి అప్పచెప్పారంట. అన్నదమ్ములు ఏం చేశారు, చెరొక ఎకరం తీసుకున్నారు. ఎమ్మటే 2 రోజులు కంప్లీట్ కావాలని నేను అక్కడ వెహికల్ చెప్పాను, తీసుకుపోయిద్దని చెప్పారంట. నెక్స్ట్ పెద్దవాడు డైరెక్ట్గా వెళ్ళిపోయి కోయటం మొదలు పెట్టాడంట. చిన్నవాడు ఫస్ట్ డే రాలేదంట. అలా చెప్పాడు ఆయన రైతు, వీడు ఇంకా రాలేదు అని చెప్తే వాడు కొనుక్కొని ఉన్నాడంట. తర్వాత సెకండ్ డే 10 కల్లా వచ్చాడంట. అతను కోసాడు, ఇతను కోసాడు. కానీ చిన్నవాడి మొత్తం కోసేసాడంట, తన ఎకరం మొత్తం పొలం అంతా. పెద్దవాడిది ఇంకా మిగిలిపోయిందంట 10%. మళ్ళీ తమ్ముడు వచ్చి హెల్ప్ చేసి ఆ పొలాన్ని క్లియర్ చేశారంట. రైట్, అయిపోయింది. అది కాదురా, మరి నువ్వు 1.5 డే దాకా ఇంట్లోనే ఉన్నావు, నేను 2 days చేసినా కానీ కానటువంటి ఎకరం పొలం నీకు హాఫ్ డే ఎలా అయిందిరా అని చెప్పి క్వశ్చన్ చేశాడంట తమ్ముడిని. తమ్ముడు చెప్పాడంట, అన్నయ్య నేను ఆ మిగతా రోజు నా షార్ప్గా ఉన్న వెపనం కత్తిని పదును పెట్టడానికి ఇచ్చాను అన్నయ్య అన్నాడంట. పదును పెట్టడం వల్ల తక్కువ టైంలోనే తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఈజీగా చేరారు. అలా పదును లేకుండా మనం చేసినప్పుడు ఏమైందంటే లక్ష్యాన్ని చేరుకోవడం ఆలస్యం అవుతుంది. ఇది ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది. ఆ పదును పెట్టడమే ఈ స్టెప్ ట్రైనింగ్ అని నేను అనుకుంటున్నాను. మనల్ని మనం షార్ప్నెస్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనం షార్ప్ చేశారు ఈ మహానుభావులందరూ కూడా. మనల్ని ముఖ్యంగా మనం ఎంతో గర్వించాల్సిన అంశం ఏంటంటే వాళ్ళని మనం మంచి టూల్స్గా ఎంచుకున్నారు. ముందు మనల్ని ఉపాధ్యాయులు అయితేనే ఈ సమాజాన్ని మార్చగలరు. వీళ్ళని మారిస్తే మిగతా అన్ని చోట్లకి అందరూ వెళ్ళలేము సార్. కాబట్టి ఉపాధ్యాయుడు ప్రతి చోట ఉంటాడు. ప్రతి చిన్న ఊరిలో, చిన్న విలేజ్లో అసలు బస్సులు కానీ, వెహికల్ కానీ, సైకిల్ కానీ పోనటువంటి కొండ ప్రాంతాల్లో ఉండేది ఒక ఉపాధ్యాయుడు సార్. ఏ ఉద్యోగి చేరలేనటువంటి ప్లేస్లో కూడా ఉపాధ్యాయుడు ఉన్నాడు ఈ రోజున. ఇలాంటి ఉపాధ్యాయుడిని మనం టూల్గా తీసుకుంటే అది ఎంతవరకు తీసుకెళ్తాను అటువంటి లక్ష్యం చాలా మహోన్నతమైనది. ఈ లక్ష్యానికి ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఖచ్చితంగా దీన్ని అమలు చేయాల్సిందే. అందరికి మీరు అంటున్నారు ఒకరిని చేస్తారు, ఇద్దరు, అందరికీ స్ప్రెడ్ చేయాల్సిన అంశం. అందరం, ఎందుకంటే ఇంకొక కొటేషన్ ఉంటుంది, అందరూ బాగుండాలా అందులో నేను ఉండాలా అని అందరం అనుకుంటాం. అందరూ బాగుండాలి అని అనుకుంటే జరగదు. అందరం మనమే బాగు చేయాలి. ముఖ్యంగా టీచర్స్ అయిన మనం తప్పకుండా అందరం బాగు చేయాల్సిందే. ఈ లక్ష్య సాధనలో మనందరం కూడా ముందుండి చేయాల్సిన అవసరం ఉంది. దీనికి పెద్దల సహకారం ఎంతో మనం రుణపడి ఉన్నాం చెప్పాలంటే, నో డౌట్. ఎలా ఉంటుంది చెప్పినటువంటి మనకి ఇచ్చిన అకామిడేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి విషయాలు ఎప్పుడు కూడా మీ సభ్యులుగా ఉండి మీకు మా పూర్తి సహకారం అందిస్తాను. అందరి తరపునే ఖచ్చితంగా మీకు నేను మాటిస్తున్నా సార్. థ్యాంక్ యూ అని అన్నారు. అందరికీ నమస్కారం సార్. డబ్బు కన్నా ముఖ్యమైన ప్రాణం, మానం, మర్యాద అని నమ్మి నేను సమాజంలో నాకు ఆపద వస్తే ఆదుకున్న వాళ్ళే దేవుడు. ఎవరైనా కానీ మన పురాణాల్లో చూసిన ఏ దేవుడైనా కానీ మనిషి రూపంలోనే వస్తాడు. మరి అలా నేను ఐ వాంట్ టు బికమ్ ఎ గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్ ఆఫ్ ద సొసైటీ, బెస్ట్ టీచర్ ఇన్ ద సొసైటీ.
నేను చనిపోయే ముందు ఈ లక్ష్యం సాధించాలంటే, నేను ఒక బెస్ట్ టీచర్ కావాలంటే నాకు చాలా నైపుణ్యాలు మరి నాలెడ్జ్ కావాలి. దానికోసం ఈ అవసరాన్ని మరి ఇక్కడ మరి దేవుడి రూపంలో మరి ఈ అవకాశాన్ని నాకు ఇవ్వడం జరిగింది. రావణులను రాక్షసులను కూల్చరాముడు, అందుకే దేవుడు స్వార్థపరుల తలలు నరికే మనిషి రావాలిరా, దేవుడవ్వాలిరాను. వందే మాత్రం యొక్క అభ్యుదయ పాటలో కూడా దేవుడు అంటే ఏదో ఒక రూపంలో మనకు ఆపద ఉన్నప్పుడు ఆదుకునేవాడే. అలాంటి మనిషి ఎప్పుడు వచ్చినా కానీ మన తల్లి తండ్రి గురువులు వీళ్ళందరూ కూడా మన ప్రత్యక్ష దైవాలు. మరి వీళ్ళందరి మరి వాళ్ళ దేవుడు నమ్మేవాళ్ళు, అమ్మ నాన్న ఎవరైనా ఉన్నారని నమ్మేవాళ్ళు. మా అమ్మ చనిపోయినా కానీ నేను ఏ తప్పు చేసినా మంచి చేసినా మా అమ్మ చూస్తుందని నేను నమ్ముతాను కాబట్టి, నా గురువు కూడా నేను చేసే తప్పును చూస్తాడు కాబట్టి నేను అలాంటి తప్పు చేయకుండా ఉండాలంటే ఇలాంటి మరి పర్సనాలిటీ డెవలప్మెంట్ నా వ్యక్తిత్వ నిర్మాణంలో ఈ క్లాస్ చాలా ఉపయోగపడ్డది. ఈ స్టెప్ లో ఉన్న చాలా మంది వ్యక్తులు ఒక దేవుడుగా నాకు ఈ నాలెడ్జ్ ఇవన్నీ నా పర్సనాలిటీ డెవలప్మెంట్ కు తోడ్పడ్డారు. ఇక్కడ చాలా అద్భుతంగా కార్యక్రమం జరిగింది. సరే దీని అంతా కూడా రికార్డు కూడా చేసే అవకాశం కూడా నాకు రావడం జరిగింది. సరే అలాగే భవిష్యత్తులో కూడా మరి టెక్నాలజీ తోటి ఇంకా కూడా ఎక్కువ మందికి చేర్చేయడానికి సరే నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. దానికి మరి వాళ్ళ గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులే ఇక్కడ స్టెప్ లో ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తిత్వం ఉన్న వాళ్ళ జీవితాలను కూడా మరి ప్రపంచానికి అందరికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే నేను రాసిన 2 పుస్తకాలు విద్య వికసించేదా పాఠాలు కూడా నేను ఈ గ్రూప్ లో కూడా మరి ధర్మారెడ్డి సార్ గారు షేర్ చేస్తాను. అవి మీరు కూడా చూడొచ్చు. ఆ విధంగా నా వంతుగా ఈ స్టెప్ కార్యక్రమాన్ని ప్రచారం చేయడానికి నేను నా వంతుగా కృషి చేస్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. ఈ సందర్భంగా రమేష్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇక్కడ డిజిటలైజేషన్ లో ఈ పాపం షూటింగ్ చేస్తూ ఎడిటింగ్ చేస్తూ రాత్రులు పోగొట్టు నిద్రపోకుండా మార్గంలోనే ఉంటూ నిరంతరం శ్రమిస్తున్నారు. కాబట్టి కొంచెం విషయాన్ని తీసుకునైనా ఈ తీసినటువంటి వీడియోని ఎడిట్ చేసి సుబ్బారావు సార్కి ధర్మారెడ్డి సార్కి పంపిస్తే గ్రూప్ లో పెడితే అందరూ వీక్షించేదానికి అవకాశం కలుగుతుంది. ప్రత్యేకంగా రమేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నెక్స్ట్ అరుణ జ్యోతి గారు. గుడ్ ఈవినింగ్ తుళ్ళూరు మార్గదర్శక స్కూల్ నుంచి వచ్చాము. మనం సక్సెస్ అవ్వాలంటే మన ఫోకస్ ఎప్పుడు సక్సెస్ మీద ఉండకూడదు, మనం చేస్తున్న పని మీద ఉండాలి. అప్పుడే మనం సక్సెస్ఫుల్గా ముందుకు వస్తాం, ఈ స్టెప్ ముందుకు అడిగేస్తాం. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా సుబ్బారావు సార్ గారికి హృదయపూర్వక థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మన నోరే మన ఆయుధం. కట్టుబడిలో పోయేవాడు గొడ్డలో కత్తి ఎత్తుకోబోతాడు. మనం ఏమి ఎత్తుకోబోం, నేను నోరుతోనే పోతాం, నోటుతోనే పోతాం. ఆ నోటుతోనే సంపాదించుకుంటాం, నోటుతోనే సంపాదించుకుంటాం. కానీ ఫీడ్బ్యాక్ లో 14-20 ఉన్నాయి. అంటే మాకు ఆయుధం కూడా లేదు, కంఠ స్వరం బాగా మాట్లాడేటువంటి తత్వం లేదంటే అనిపిస్తుంది. కాబట్టి ఇంకా ముందు రండి. ప్రైవేట్ స్కూల్ తెచ్చిన వాళ్ళు కరస్పాండెంట్ కానీ లేకపోతే హెడ్ మాస్టర్ కానీ లేదా సీనియర్ టీచర్ ఎవరైనా ఒకరి గురించి మాట్లాడండి, మీ యొక్క భావాలను తెలియపరుస్తారని ఆశిస్తున్నాం. నెక్స్ట్ లక్ష్మీ శశిరేఖ. మాట్లాడకూడదు దయచేసి, ఎందుకంటే మీరు చెప్పినంత వాళ్ళు చెప్తున్నారు కదా. Good afternoon, one and all. My name is Lakshmi Sasreka. I'm from Tenali. ఇక్కడికి మేము అక్షరగీత విద్యానికేతన్ స్కూల్ నుంచి వచ్చాము. ఆల్మోస్ట్ 10 మెంబర్స్ వచ్చాము. మాకు 2 to 2.5 hour జర్నీ పడుతుంది. సో అంతలో కూడా మేము 3 days డైలీ రావడానికి ట్రై చేసాము. ఓన్లీ మై రీజన్, నేను ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే నేను న్యూగా టీచింగ్ ప్రొఫెషన్లో జాయిన్ అయి ఉన్నాను. జస్ట్ ఒక 6 months ఎక్స్పీరియన్స్ అంతే. సో నాకన్నా ఎక్స్పీరియన్స్ టీచర్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు, చెప్పడానికి కూడా ఉన్నారు. సో నేను నేర్చుకోవడానికి, పిల్లలకి ఇంకా బెటర్గా చెప్పడానికి నాకు ఒక అవకాశం దొరుకుతుందని వచ్చాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. టీచర్గానే కాదు, పేరెంట్గా, ఆడపిల్ల తండ్రిగా కూడా తల్లిదండ్రులు ఎలా బిహేవ్ చేయాలి అనేది కూడా చాలా బాగా నేర్చుకున్నాను. ఆక్సిటోసిన్, లవ్ హార్మోన్ అని చెప్పినప్పుడు రియలీ ఐ ఫెల్ వెరీ హార్ట్ మెల్టెడ్ థింగ్. ఇవి ఇక్కడ ఆర్గనైజేషన్ లాగే కాకుండా స్కూల్స్లో
చిన్న చిన్న పిల్లలు ఉన్న పేరెంట్స్ కి కూడా ఏమైనా కౌన్సిల్స్ టైప్ లో ఇస్తే ఇంకా బాగుంటుంది, సొసైటీ ఇంకా చేంజ్ అవుతుందని నా అభిప్రాయం. అండ్ వి ఆల్ వెల్కమ్ యూ స్టెప్ కౌన్సిల్. మా స్కూల్ కి కూడా వస్తారని మేము ఆశిస్తున్నాము. ఒకసారి వచ్చి పేరెంట్స్ కి కూడా మంచి కౌన్సిల్ ఇస్తే ఇంకా సొసైటీలో ఇప్పుడు రాబోతున్న సిటిజన్స్ అవ్వాల్సిన చిల్డ్రన్ ఇంకా చేంజ్ అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ అండ్ ఐ థింక్ ఐ డోంట్ వేస్ట్ మచ్ ఆఫ్ యువర్ టైం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ మహాలక్ష్మి గారు కంప్లీట్లీ. నెక్స్ట్ మాణిక్యాలరావు గారు రెడీగా ఉండాలి. అందరికీ నమస్కారం అండి. మేము ఆర్ఎస్సిఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చిలకలూరుపేట నుంచి వచ్చాము. ప్రైమరీ అండ్ హై స్కూల్ స్టాఫ్ అందరూ ఇక్కడికి రావడం జరిగింది. లాస్ట్ టైం పెట్టినప్పుడే నాకు యాక్చువల్గా మెసేజెస్ వచ్చాయి. ఒక్కళ్ళకి ఇక్కడికి రావడానికి మళ్ళీ వెళ్ళడానికి ఇబ్బందికరంగా అనిపించి వెహికల్ ప్రొవైడ్ ఏమీ లేదని చెప్పి ఆగిపోయాము. అదృష్టంగా అనుకోకుండా మేనేజ్మెంట్తో మాట్లాడి స్టాఫ్ అందరినీ బస్సులో ఈ 3 రోజులు తీసుకొని రాగలిగాము. సో నా ఒక్కదాంతో క్లాస్ పోకుండా నా స్టాఫ్ మెంబర్స్ అందరికి కూడా ఇక్కడ ఈ క్లాస్ వినేటువంటి అవకాశం ఈరోజు జరిగింది. ఈ స్టెప్ అనేటువంటి దాన్ని చెప్పినటువంటి పెద్దవాళ్ళందరిలో నేను గమనించింది ఏంటంటే, నేను యూత్గా ఉన్నప్పుడు ఒక క్లాస్ తీసుకున్నప్పుడు 20 ఏళ్ల వయసులోప్పుడు ఎదుటిలో ఉన్నటువంటి పిల్లలందరిలో ఎలా బాగు చేయాలనేటువంటి తపన ఆవేశం ఉండేది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ అయినటువంటి స్టెప్ అనేటువంటి చేసినటువంటి ప్రత్యూష సుబ్బారావు గారు కానీ, ఫోన్లో మాట్లాడినటువంటి ధర్మారావు గారు కానీ, మిగతా అందరూ కూడా ఇంత సీనియర్స్ అయ్యుండి వాళ్ళలో నేను నాకు అప్పట్లో ఉన్న కసిని ఇప్పుడు కూడా చూసి ఈ స్టెప్ స్థాపించారు. మళ్ళీ ప్రతిరోజు మేము పిల్లల్లో చూసేటువంటివి, పేరెంట్స్లో చూసేటువంటి ఏదైతే చల్లారిపోయినటువంటి నాలో ఉన్నటువంటి ఆవేశం, ఈ మధ్య సమాజాన్ని నేను బాగు చేయలేనేమో, ఒక పిల్లవాడిని కూడా ఏమి మార్చలేనా అనేటువంటి ఆత్మన్యూన్యత భావంతో ఫీల్ అవుతూ ఉంటాను రోజు. ఈ రోజు ఈ పిల్లవాడికి ఏం మార్పు వచ్చినా నేను సక్సెస్ అయ్యానని ఎప్పుడు ఫీల్ అవుతుంటాను. ఈ స్టెప్ ద్వారా సార్ వాళ్ళు చెప్పినటువంటిది, వాళ్ళు ఈ వయసులో ఇట్లాంటి ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి సమాజం పట్ల వాళ్ళకున్నటువంటి ఆసక్తి, సమాజం పాడైపోతుంటే చూడలేనటువంటి భావనని నేను చాలా మనసుకు నాకు హత్తుకుంది. వాళ్ళ ఆవేశం కానీ వాళ్ళ ఆలోచన కానీ మరలా ఇలాగే ఉండి ఇంకొంతమందిని ముందుకు నడిపించి ముందు తరాలకి ఆదర్శంగా ఉండాలి. నిజంగా ఇది చాలా అవసరము. ప్రత్యేకంగా ఒక సెంటెన్స్ రాశారు, రాజకీయాలకి, ఆర్థికంగా లేదా కుల మతాలకి అతీతంగా ఈ స్టెప్ని స్థాపించారు అని చెప్పారు. అది నాకు చాలా చాలా నచ్చింది. నిజంగా ప్రతి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన మెంబర్షిప్ అని అడుగుతూ ఉంటారు, మనీ అడుగుతూ ఉంటారు. ఇక్కడ ₹1 వసూలు చేయకుండా కనీసం మీకు నచ్చింది ఇస్తారా అని కూడా ఈ రోజు వరకు మమ్మల్ని ఎవరు ఏమీ అడగలేదు, కాంటాక్ట్ చేయలేదు. ఇది గొప్ప విషయం. మేము ఈ స్టెప్ ద్వారా చాలా చాలా నాలెడ్జ్ని తీసుకున్నాము. ప్రత్యేకంగా మనల్ని మనం మార్చుకోవడానికి కేవలం 3 పాజిటివ్ విషయాల్ని మాకు చెప్పారు. ముందుగా నాకే అనిపించింది, నేను నా ఎదుటిగా ఏ మిస్టేక్ జరిగినా నేను సహించలేను, సహజంగా ఎమ్మటే రియాక్ట్ అవుతూ ఉంటాను. అలా కోపం ఉండకుండానే అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దానికి సొల్యూషన్ ఏంటి అనేది ఆలోచించినట్లయితే దాని సొల్యూషన్ మనకు దొరుకుతుందని ఆ పాయింట్ వైజ్గా చెప్పారు. అది నాకు చాలా నచ్చింది. డెఫినెట్గా నేను అది బై ఎక్స్పీరియన్స్ కానీ వయసు ద్వారా కానీ కొంత ఫాలో అవ్వగలుగుతున్నాను. కానీ ఈ స్టెప్ ద్వారా నేను ఇప్పుడు అది ఇంకా అమల్లో చేస్తూ మా స్టాఫ్ ద్వారా పిల్లలకు కూడా దాన్ని ప్రవేశపెట్టి వాళ్ళల్లో కూడా ఈ స్టెప్ చెప్పినటువంటి ఈ సూత్రాలని ఈ ప్రెజెంట్గా మనం ఏమీ చేయక్కర్లేదు, అందులో మాట ద్వారా మన మంచితనము, మన మంచి మాటల ద్వారా మన మనిషిని మనల్ని మార్చుకుంటూ మన తోటి వాళ్ళని మార్చుకోవచ్చు అనేటువంటి విషయాన్ని బై ఎక్స్పీరియన్స్ ప్లస్ ఇక్కడ ప్రత్యక్షంగా చూడగలిగాను. సో ఇక్కడ దీన్ని కండక్ట్ చేసినటువంటి అందరు పెద్దలకి, మీ తోటి టీచర్స్కి అందరికీ నా కృతజ్ఞతలు. ముఖ్యంగా టీచర్ తలుచుకుంటే ఏమీ చేయకుండా ఉండలేరు. మనలో ఆ నిప్పు ఎప్పుడైతే రాజుకుంటుందో అప్పుడు మన అందరము
డెఫినెట్ గా బాగు చేయగలుగుతాం. అదే వీళ్ళ ఆవేశము. ఇంత వయసులో వాళ్ళు అలా చేశారంటే నా వయసు అయిపోతుందని నేను రోజు ఫీల్ అవుతాను. వాళ్ళు చేయగా నేను ఎందుకు చేయలేను? సో నేను ఓపిక తెచ్చుకొని కొంతమంది నేను మార్చడానికి నేను ట్రై చేయగలను. ఇంకా నాకు ఓపిక వచ్చింది ఈ స్టెప్ ద్వారా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాణిక్యాలరావు గారు. నెక్స్ట్ శంకర్రావు. నెక్స్ట్ తర్వాత రామకృష్ణ గారు. అప్పలరాజు గారు. Good afternoon to one all. Dear friends, teachers, colleagues, ఈ వేదిక అలంకరించిన అది పెద్దలందరికీ కూడా నమస్కారములు. ఇక్కడికి మరి జిల్లా ప్రతి ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులందరికీ కూడా మరి ఒకసారి నా యొక్క నమస్కారములు. మరి ఈరోజు మీరు ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ పేరే మర్చిపోతున్నాం. చాలా మంది మీరు ఇక్కడ పోయి ఏం నేర్చుకున్నారు, ఏంటి, ఏం ప్రోగ్రామ్ జరిగింది, ఎందుకు ఎక్కడికి వెళ్ళారంటే చెప్పలేని స్థితి. ఎందుకు ఏం లేదు. అసలు ఈ ప్రోగ్రామ్ పేరేంటి? స్టెప్ కాదు, టీచర్ యాజ్ ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ కెరీర్. టీచర్ యాజ్ ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ కెరీర్. సగానికి సగం మంది దీన్ని పేరుని గుర్తు పెట్టుకోకుండానే బయటకు వెళ్ళాం. అందరి గ్యారంటీ. ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై ద ఏ గ్రేట్ అనాలిసిస్ చేసిన ఒక స్టెప్ అనే సంస్థ మనకి అందించింది. సో దీనికి సహాయ సహకారాలు చాలా ఉన్నాయి. సరే, ఇందులో ఫీడ్బ్యాక్ మనం ఏమి నేర్చుకున్నాం సార్ ఇప్పుడే చెప్పాడు. మీరు ఏమి నేర్చుకున్నారు, అది ఎట్లా అప్లై చేశారు అనేది ఈ 3 రోజుల్లో ఏం అప్లై చేస్తారు సార్ అనుకుంటే కుదరలేదు. నేను ఫస్ట్ రోజే నేను అప్లై చేశాను సార్. ఇక్కడ ప్రత్యూష సుబ్బారావు గారు ఆ రోజు ఇక్కడ చెప్పాడు ఏంటంటే ఏ స్త్రీ అయితే డైలీ 2 సీరియల్స్ చూస్తుందో ఆ స్త్రీ 50% తన ప్రేమని పంచడంలో విఫలమవుతుంది పిల్లలకి అని చెప్పారు. చాలా అట్రాక్టివ్. ఇంటి వాళ్ళు మా మిషన్ చెప్పారు. మేము 1,24,000 పెట్టి టీవీలో దాన్ని కొట్టగట్టాం మొన్న. మరి ఇప్పుడు మేము మళ్ళీ ఇంకోటి, మీరు సెల్లులో సీరియల్స్ వస్తున్నారు, అది కూడా మానేసేయాలని ఖచ్చితంగా చెప్పేశాను. మా అమ్మ కోసం, ముసలమ్మ కోసం. ముసలమ్మ అనేది ఏం లేదు. మా అమ్మాయి బాగుపడాలంటే మా అమ్మాయి 6th క్లాస్ చదువుతుంది, బంద్ కరో, అన్ని బంద్ చేయాల్సిందని చెప్పేశాను. అది ఒకటి ఇక్కడ నుంచి అప్లై చేశాను. రెండోది, ఏం చేసినా కానీ ఇంటి బాగా మా అమ్మాయి నేను చాలా కొంచెం పొయ్యి పోతలకి, ఇంట్లో పొయ్యి పోతలకి కొంచెం డాడీ నాకు ఈరోజు ఇది అని చెప్పి ఏదో చూపిస్తే తీసుకునేవాడి. కానీ ఆ ప్రేమ, ఆ స్పర్శ మరి ఈ సమాజంలో లేడీస్ మరి చెడిపోకుండా మరి అది ఎందుకు పనికిరాని ఒక ఎదవ మరి కోడిగుడ్లు సప్లై చేసేవాడు అది ఏదో నటన చేసి ఆ ప్రేమను చూపిస్తే ఆ ప్రేమకి ఆ అమ్మాయి పడిపోయిందంటే మరి ఎంతో బాధాకర విషయం. సో అంతేకాకుండా మనం ప్రత్యూష సుబ్బారావు గారికి, ధర్మారెడ్డి గారికి ఎంతో రుణపడి ఉంటాం. ఎందుకంటే చూడండి, ఇక్కడ మనకి తెలియని పదాలు ఎన్నో తెచ్చుకున్నాం. ఎసెప్టివ్నెస్ తో స్టార్ట్ అయింది మన క్లాసు. ఎసెప్టివ్నెస్, నాన్ ఎసెప్టివ్నెస్, అగ్రెసివ్నెస్. చూడండి, ఎసెప్టివ్ గా ఉండాలని ఆ రోజు ఒక తాగుబోతు రిక్షా అతను ఆమె మరి చిన్న బండి లాక్కుంటూ మరి అట్లు వరుసుకుంటూ ఇట్లాంటి కాయలు అమ్ముకుంటూ తన కూతుర్ని ఆల్ ఇండియా మెడిసిన్ లో ర్యాంక్ సాధిస్తే విలేకరులందరూ వస్తే సార్ పాఠం అక్కడికి. మరి అప్పుడు ఆ అమ్మాయి ఎంత ఎఫెక్టివ్నెస్ గా చెప్పిందంటే చూడండి, అట్లాంటి స్టోరీస్ ద్వారా మనం ఎంత మోటివేట్ అవుతాం, మనం ఎంత పిల్లలకి మనం అప్లై చేయగలుగుతాం. ఇదంతా మరి సబ్జెక్ట్ దాహం, ఇంకొక దాహం, డబ్బు సంపాదన కాదు. ఈ సబ్జెక్టుల దాహంలో పడిపోవాలి, ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ మనకి సహకారం, ఒక మంచి ఉద్దేశంతో డబ్బు సహాయం చేస్తా ఉంది. అదే విధంగా మరి ఇక్కడ టీచ్ చేసిన దాంట్లో ఇంకా మరి సార్ ఈగోనెస్ గురించి చెప్పారు. ఈగో మరి అడల్ట్ ఈగో గురించి కానీ, మరి పేరెంటల్ ఈగో గురించి కానీ, మరి ఇంకా చైల్డ్ ఈగో గురించి కానీ. సో ఈగోనెస్ ఉన్నది. అసలు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మొట్టు రాయడానికి ఈగో ఉందా లేదా అని చెప్పలేని స్థితి. అసలు ఈగోలో 2 రకాలు ఉన్నాయా? ఆ
స్కూల్ పిల్లలకి ఎలా అప్లై చేయాలి, సమాజానికి ఎలా ఉపయోగపడాలనేది చక్కగా సార్ బోధించిన వారికి ధన్యవాదములు. అదేవిధంగా ఇవాళ ఈ సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్య నాకు తెలిసింది ఏంటంటే ఎమోషనల్ బ్యాలెన్స్. దాని గురించి దురదృష్టవశాత్తు మరి చాలా తక్కువ కేటాయించబడింది. ఎమోషనల్ బ్యాలెన్స్ దాంట్లో ఒక కవిత చెప్పింది ఒక అమ్మాయి. సార్ గుర్తుంటుంది, సార్ చెప్పారు ఫోటోలు మధ్యలో కానీ డిస్టర్బెన్స్ చేస్తున్నారు. ఇలా జరిగిందంటే ఆ అమ్మాయి కవిత చెప్పింది. ఇక్కడ ఏమంటే సొంతంగా ఓన్గా క్రియేటివ్నెస్ గా మా ఇంటికి మహారాణి మా అమ్మ, మా వంటింటికి కూడా మహారాణి మా అమ్మే, మరి మా వంటింట్లో ఉన్న లేక మా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు మీద మా నాన్న పేరు ఉంటుంది. దానికి గిఫ్ట్ వచ్చింది. మరి అదే విధంగా మరి అట్లా ఆ విధంగా ఎందుకు మరి పురుషాధిక్యత ప్రపంచం అసందర్భమైన సరే ఎందుకు చెప్తున్నారంటే మన చరిత్ర ఆనాటి నుంచి ఎంతో కొంత ఆనవాళ్ళు పోకుండా వస్తున్నాయి. ఆ ఏళ్ళు పారుతూనే ఉన్నాయి, అవి ఇక్కడ వస్తూనే ఉన్నాయి. అదే విధంగా ఏ కుల మత భాష ఏమి లింగ విశిక్షణ లేకుండా నడుస్తున్నా ఈ స్టెప్ మరి ఇంకా ముందుకు సాగాలని కోరుకున్నాను. ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మరి మరి విచ్చేసిన మన ధర్మం ఏంటంటే మరి చెప్పిన టీచర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకోవాలి. ఇప్పుడు మరి ఇక్కడ వచ్చిన వాళ్ళు మరి ముఖ్యంగా బెస్ట్ మోటివేషనల్ స్పీకర్ శ్రీ ప్రత్యూష సుబ్బారావు గారు మంచి మనకి చక్కటి ప్రసంగానికి అందించినందుకు ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. అదేవిధంగా మరి మరి స్టెప్ నిర్వహణలు ధర్మారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. అదేవిధంగా ప్రొఫెసర్ ఇన్ సైకాలజీ శ్రీ అరవింద సార్ ఒక సీక్వెన్స్ చెప్పారు. ఆ సీక్వెన్స్ మనం ప్రాక్టీస్ చేస్తే మన జీవితాల్లో చాలా ఒక కౌన్సిలర్ అవుతాం. కౌన్సిలింగ్ అంటే ఏమి లేదు, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి ఎదగడం అని చెప్పి మనకి సార్ తెలియపరిచారు. అదేవిధంగా శ్రీ ఉమాజ్యోతి గారు, ఈమె ఉమాజ్యోతి గారు ఈ క్లాసులో నేను ఎక్కడో విన్నాను. ఎందుకంటే ఒక HIV AIDS ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కూడా చాలా ఎమోషనల్ గా చెప్పారు. చాలా బాగా ఏ విధంగా అయితే హక్కుల ఆత్మత్వం తయారు చేసి పిల్లల మీద దొరికారు. అదే విధంగా ఇంకా మరి అబ్బాయి గారికి ధన్యవాదాలు తెలియపరుచుకున్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క మరి ఈ నిర్వహించిన మరి మరి ఇంకా ఈ స్టెప్ వారికి ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. స్టెప్ అంటే స్టూడెంట్స్, టీచర్స్, ఎడ్యుకేషన్, పేరెంట్స్. స్టెప్ ఒక అడుగు ముందుకైతే కూడా ఇది కూడా నేర్చుకోవాలి, రిజర్వేషన్ కూడా. మరి అదే విధంగా మనకి ముఖ్యంగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం గౌరవించాల్సింది ఏమంటే దేనికైనా సరే నిధుల కొరత. ఒక విప్లవానికి కానీ, ఒక పార్టీ నడపడానికి కానీ, ఒక విద్యా సంస్థ నడపడానికి కానీ మనకి నిధుల కొరత ఉంటుంది. అట్లాంటి ఒక ప్రతి భోజనం పడుతుంటుంది. అన్నదాత సుఖీభవ అట్లాంటిది శ్రీ అబ్బూరి కోటేశ్వరరావు గారు మరియు శ్రీ అబ్బూరి కృష్ణకుమారి గారు వీరిద్దరు దంపతులు పుణ్య దంపతులు ఈ రోజు 3 రోజులు మనకి ఆమె స్వయంగా వడ్డిస్తూ మనకి ఆహారాన్ని అందజేశారు. అదేవిధంగా పెద్దలు మరి వీరందరూ కూడా చాలా వయసులో పెద్దవాళ్ళు సేవా దృక్పథంతో ఎంతో విజ్ఞానవంతులు వీరందరూ మన ముందు ఉండి ఈ విధంగా స్టెప్ నిర్వహిస్తున్నారు. మరి అదే విధంగా ఈ స్టెప్ కి ఎంతైనా రుణపడి ఉంటాము. మరి ఒకసారి మన స్లోగన్ చెప్తున్నాం. జై కిసాన్, జై కిసాన్, జై జవాన్.